మెదక్ చర్చి ఎందుకింత ప్రపంచ స్థాయి గుర్తింపు వచ్చింది? ఇది ఒక చర్చి మాత్రమే కాదు, ఇది కాలాన్ని తట్టుకొని నిలిచిన చరిత్ర. రాయిలో చెక్కిన నమ్మకం, శ్రమతో నిర్మించిన విశ్వాసం. 1914వ సంవత్సరం నిజాం పాలన కాలంలో కరువుతో ప్రజలు అన్మటిస్తున్న రోజుల్లో మెదక్లో ఒక అద్భుత నిర్మాణానికి నాంది పలికారు. ఎలాంటి యంత్రాలు లేవు, కేవలం మనుషుల చేతులు, నమ్మకం మాత్రమే. 10 సంవత్సరాల నిరంతర శ్రమ తర్వాత 1924లో మెదక్ చర్చి పూర్తయింది. ఈ మహా నిర్మాణాన్ని ముందుకు నడిపింది చార్లెస్ వాకర్ పాస్టర్. ప్రజల సహకారం, భక్తుల విరాళాలు, శ్రమికుల చెమట అన్ని కలిసే ఈ చర్చి ప్రత్యేకత ఏంటంటే ఇది గోతిక్ ఆర్కిటెక్చర్ లో నిర్మించబడింది. దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద చర్చిలలో ఒకటిగా గుర్తింపు పొందింది. సుమారు 175 అడుగుల ఎత్తు, ఒకేసారి 5,000 మందికి పైగా ప్రార్థన చేయగల విశాల ప్రాంగణం. లోపల ఉన్న స్టెయిన్ గ్లాస్ విండోస్ యేసుక్రీస్తు జీవితాన్ని చిత్రాలుగా కాదు, భావాలుగా చూపిస్తాయి. సూర్యకాంతి ఆ గాజుపై పడినప్పుడు లోపలికి వచ్చే వెలుగు గోడలను కాదు, మనసులను తాకుతుంది. ఇది కేవలం క్రైస్తవులకు మాత్రమే కాదు, హిందువులకు శాంతి, ముస్లింలకు ప్రశాంతత, ప్రతి మనిషికి ఆశను ఇచ్చే స్థలం. అందుకే మెదక్ చర్చి అంటే ఒక భవనం కాదు, ఇది తెలంగాణ గర్వం. ఇది భారతదేశ చరిత్రలో నిలిచిపోయిన విశ్వాస స్మారకం. ఇది రాయితో కట్టిన చర్చి కాదు, కాలం కూడా కూల్చలేని విశ్వాసం. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మన ఫ్రెండ్స్కి షేర్ చేయగలరు. జై హింద్.